ఎంతో ఇష్టంగా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అనేసి నిన్న తెచ్చిన కొత్తిమీరతో అయితే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు కుసంత కుడిసైతే లైక్ కొట్టి వెళ్ళిపోండి. సో ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు అంత మెజర్మెంట్స్ తెలియక కొన్ని మిరపకాయలు ఎక్కువగా వేసాను. కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందబ్బా. అందుకే ఇంకా నేను పచ్చడి చేద్దామనేసి ఇంకా ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను. రెండు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందంట అని చెప్దాం అనుకున్నా, కానీ అలా చెప్పను. పచ్చిమిరపకాయలు కొన్నే ఉన్నాయి, అందుకే ఎండు మిరపకాయలు తీసుకున్నాను. మాటల్లో పడిపోయి ఏమేమి వేసానో కూడా చెప్పలేదు కదా. సో కొన్ని అయితే పోపు దినుసులు వేసుకుని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ధనియాలు వేసుకున్నాను. లాస్ట్ లో ఒక స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నాను. నువ్వులతో పాటు పంప్కిన్ సీడ్స్ కూడా వచ్చాయి, ఎందుకంటే నువ్వులు పంప్కిన్ సీడ్స్ రెండు ఒక దాంట్లోనే పెట్టేశాను. ఇంకా అవి వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇంక ఇప్పుడు టమాటాలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇంకా అదే ప్యాన్ లో ఏంటండి బాబు, మా ఊర్లో చలికాలం ఉన్నట్టే లేదు, బాగా ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలకి నేను ఊరికి వెళ్ళొచ్చాను కదా, వడదెబ్బ కొట్టిందో ఏమో ఇవాళ అయితే నేను అస్సలు లేగలేకపోతున్నా, బాగా కళ్ళు తిరుగుతున్నాయి, ఎట్లెట్లో అయిపోతున్నాయి. సో ఇంకా లేజీగా ఏదో ఒకటి చెయ్యాలనేసి ఇది చేస్తున్నాను. ఇష్టంగా నోరు కూడా కొంచెం చప్పచప్పగా ఎలానో ఉంది, అందుకే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాను. సో ఇంకా మీరైతే చేసుకోవాలనుకుంటే వీడియోలో చూపించిన విధంగా. సో నాకైతే పెద్దగా వంటలు అయితే రావులేండి, నేను చేసే మొత్తం యూట్యూబ్లో చూసే నిజాలు ఒప్పుకోవాలి. అక్క నువ్వు ఎక్కువగా ఎవరి వీడియోస్ చూస్తావు అక్క అని ఒక సిస్టర్ అయితే నన్ను కామెంట్ చేశారు. నేను ఎవరి ఎక్కువ చూడను, ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే అమ్మ చేతి వంట ఛానల్లో చూసి చేస్తాను అంతే. ఎందుకంటే టైం కూడా ఉండదు, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియోస్ తీయాలి, ఇవన్నీ నేనే కదా, అందుకే అనమాట. సో వీడియో వస్తే కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి వెళ్ళిపోండి అబ్బా ప్లీజ్.